హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ విజయవాడ. సో ప్రజెంట్ ఇప్పుడు నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి లింగంపల్లి ఇంటర్సిటీ. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12795. సేమ్ సికింద్రాబాద్ వచ్చేసి 12796 వస్తుంది. అది బెజవాడ ఇంటర్సిటీ. ఇప్పుడు వచ్చే లింగంపల్లి ఇంటర్సిటీ. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ట్రైన్లో ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్లో. సో మేబీ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 5:30కి స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్ వెళ్ళేసరికి 10 అవుతుంది. సో లెటర్స్ మీకు ఈ వీడియో నచ్చుతారని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, సో లెటర్స్ స్టార్ట్ అవ్వచ్చండి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇప్పుడు ట్రైన్ అయితే ఇప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఇంకొక 1 minute. సో జర్నీ అయితే ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, ట్రైన్ అయితే స్టార్ట్ అయింది విజయవాడ నుంచి. సో టోటల్ ట్రైన్ మొత్తం LHB కోచెస్. సో ఈ ట్రైన్ అయితే ఆన్ టైం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలన్నా, లేకపోతే విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని అనొచ్చు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి 5:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ 10:20 కల్లా విజయవాడలో ఉంటుంది. మళ్ళీ ఇదే ట్రైను విజయవాడ నుంచి 5:30కి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్ళేసరికి 10 అవుతుంది. సో మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్తో కొంచెం విజయవాడ రావాలన్నా, 1 day ట్రిప్ అవ్వాలని ఈ ట్రైన్ అనేది చాలా వర్తబుల్. సో నా రైట్ సైడ్ పక్కన ప్లాట్ఫామ్లో విజయవాడ గూడూరు ట్రైన్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైన్ కూడా చాలా రష్ ఉంది. చూస్తున్నారు కదా, జనరల్గా చాలా రష్. ఈవెన్ రిజర్వేషన్ చాలా ఫుల్ ఉన్నది. ఒకటి జంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి జనాలు చాలామంది వస్తారు. బాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే ఉన్న ఆల్మోస్ట్ 90% ట్రైన్స్ అన్ని LHBకి చేంజ్ చేశారు. సో కొన్ని ట్రైన్స్ మాత్రం ఐసీఎఫ్లో ఉన్నది. ఆల్మోస్ట్ ఇండియన్ రైల్వేస్ ఉన్న ప్రతి ట్రైన్, నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, ఈస్ట్ అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు, అన్ని ట్రైన్స్ LHBకి చేంజ్ చేశారు. సో అన్ని నీట్నెస్ కూడా బాగుంది. అన్ని కొత్త LHBకి వచ్చేసాయి. సో ఇప్పుడే మనం కృష్ణారివర్ని క్రాస్ అవుతున్నాం. సన్సెట్ పట్నం. మొత్తం పాయింట్ మొత్తం
స్టేషన్ వచ్చేసి కృష్ణ కెనాల్, అక్కడైతే స్టాప్ లేదు. నెక్స్ట్ మంగళగిరిలో స్టాప్ ఉన్నది. సో పక్క ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి హరిద్వార్ వెళ్తుంది. సో మేబీ అది కృష్ణ కెనాల్లో ఆగచ్చు. చూస్తున్నారు అసలు మెయింటెనెన్స్ చూడండి ఎంత దరిద్రంగా ఉంది అసలు. సో మేబీ ఇప్పుడైతే విజయవాడలో అయితే బండి మొత్తం ఖాళీగానే ఉంది. సో మేబీ గుంటూరులో అయితే ఫుల్ అవ్వచ్చు ట్రైన్. సో ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్కి ఎక్కువ టికెట్స్ కూడా ఉండవు. సో చాలామంది అయితే 1 వీక్ ముందే రిజర్వేషన్ చేసుకుంటారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ వర్తబుల్ ట్రైన్ ఏపీకి తెలంగాణకి. సో చాలామంది ఏంటంటే ఎస్సీ ఇంటర్సిటీకి 3 గంటల బండి ఒకటి ఉన్నది గుంటూరు నుంచి. మ్యాక్సిమం అదైతే ప్రిఫర్ చేయకండి. సో మీరు హైదరాబాద్కి వెళ్ళాలంటే ఆన్ టైం వెళ్ళాలన్నా ఎంప్లాయీస్ ట్రైన్ ఇస్ అ బెటర్ థింగ్. అదేంటంటే కంఫర్ట్ ఉండదు ఈ 3:30 ట్రైన్కి సికింద్రాబాద్ ఇంటర్సిటీకి. ఇంకోటి అయితే గంటన్నర లేట్ అది. సో ఇప్పుడు ఇంకో ట్రైన్ అది వస్తుంది, చూస్తున్నారు కదా ట్రైన్ వస్తుంది. సో క్రాసింగ్ అయితే క్రాస్ అవుతుంది. సో ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ ఏంటంటే వైజాగ్ వెళ్తుంది కొల్లం నుంచి. సో మేబీ జంక్షన్ విజయవాడ జంక్షన్ కంటే ఎంట్రో పోతుంది ట్రైన్ ఇది ట్రైన్. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు 2 ట్రైన్లు క్రాసింగ్ అయింది విజయవాడ నుంచి. సో కృష్ణ కెనాల్ స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాము, చూస్తున్నారు కదా. సో విజయవాడ మొత్తం వచ్చేసేసి ప్రకాశం జిల్లా కిందకు ఉంటుంది. సో నెక్స్ట్ గుంటూరు వచ్చేసి సౌత్ గుంటూరు వచ్చేసరికి మొత్తం పల్నాడు కిందకు వస్తుంది. ఇటు దిక్కు వచ్చేసి మొత్తం ప్రకాశం కిందకి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం కృష్ణ కెనాల్ అయితే క్రాస్ అవుతున్నాము. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఆపాడు. సో ఇంకా అప్గ్రేడ్ అయితే అవుతుంది స్టేషన్ కూడా. ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ విజిట్లో స్టేషన్ అయితే ఎలా ఉంటుందో. ఇంకోటి ఏంటంటే మంగళగిరి స్టేషన్లో హైజీనిక్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఎక్కడ చెట్లు అయితే బాగా పెరిగాయి, చూసినారు కదా. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి గుంటూరు. సో గుంటూరు మ్యాక్సిమం ఇంకొక 15 మినిట్స్లో వెళ్ళొచ్చు. సో బై బై మంగళగిరి, నెక్స్ట్ వీక్ కర్నూలు. సో ప్రజెంట్ అయితే మనం గుంటూరు సిటీలో అయితే ఎంటర్ అవుతాం. సో ఒక స్టేషన్ రావడానికి ఒక 2 మినిట్స్ మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద 3 మీద అయితే రావచ్చు, కలుస్తారు కదా. సో ప్రజెంట్ అయితే మనం న్యూ గుంటూరులో అయితే ఎంటర్ అయ్యాము క్యాబిన్ దగ్గరికి.
ట్రైన్ అయితే వస్తుంది. సో మొత్తం బయటకు వస్తుంది కదరా, ఏసీ మొత్తం బయటకు వస్తుంది కదరా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నల్గొండకి 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటాం అన్నమాట. సో ట్రైన్ మొత్తం 40 మినిట్స్ డిలే ఉంది ట్రైన్. బట్ మ్యాక్సిమం 10:20 or 10:30 కల్లా 10 to 15 మినిట్స్ కల్లా కవర్ చేసే సో మళ్ళీ 10:30 కల్లా నేను హైదరాబాద్ దగ్గర వచ్చాను. సో ప్రజెంట్ ఇప్పుడు మేము నల్గొండ అయితే ఎంటర్ అయినాము, సిటీ గేట్ ఎంటర్ అయినాము. చూసినట్టు చీకటి మొత్తం చీకటి అయినట్టు మొత్తం లైట్స్ మొత్తం లేదు. స్టేషన్ కూడా చూసినారు కదా. సో మ్యాక్సిమం లింగంపల్లి వెళ్ళేసరికి 11:30 or 11:40 కల్లా లింగంపల్లి వెళ్తారు. సో బేగంపేట వెళ్ళేసరికి అటు ఇటుగా 10:50 కల్లా అటు ఇటు 10 మినిట్స్ కల్లా 10 మినిట్స్ టీవీలో ఏదో ట్రైన్ అయితే బేగంపేటకి వెళ్తారు. సో సికింద్రాబాద్ వెళ్ళేసరికి 10:30 10:20 కల్లా సికింద్రాబాద్లో నేను రీచ్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం అయితే నేను లింగంపల్లి వరకు అయితే వెళ్తాను, నేను సికింద్రాబాద్ వరకు నేను కవర్ చేస్తున్నాను. సో స్టేషన్ నుంచి డెస్టినేషన్ అయితే సుమారు 300 కిలోమీటర్స్ అది కవర్ చేస్తుంది. సో మనకి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే 298 కిలోమీటర్స్ 290 కిలోమీటర్స్ అయితే అప్రోక్సిమేట్గా ట్రైన్. సో అయితే ట్రైన్ అయితే ఆన్ టైంకే వెళ్తుంది. మ్యాక్సిమం నల్గొండ తర్వాత వీడు కవర్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అంటే ట్రైన్ సర్వీసెస్ చాలా బాగున్నాయి. మొత్తం ట్రైన్ అయితే ఎలక్ట్రిక్ కోచెస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తుంది ట్రైన్ కూడా. సో ప్రజెంట్ అయితే నేను నల్గొండ స్టేషన్ కూడా ఎంటర్ అవుతున్నాను. చూసిన ట్రైన్ కూడా స్లో అయిపోయింది, మొత్తం లైట్ క్లియర్ ఉన్నది, ఏం కంప్లీట్ లేదు, సిగ్నల్. చూసిన ట్రైన్ మొత్తం ఫుల్గా ఉన్నది. ప్లస్ ఇంపార్టెంట్ వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంటుంది. సో నల్గొండ స్టేషన్ కూడా ఎంటర్ అయినాము. సో నల్గొండ అనగానే నాకు మా క్లాస్మేట్ హితేష్ రెడ్డి ఉన్నాడు. వాడు ఎట్లా అంటే మామూలుగా చదవనట్టుగా యాక్టింగ్ చేస్తాడు కదా, అన్నీ చదువుతాడు, అమ్మాయిలతో బాగా మాట్లాడతాడు, చెప్పండి పులిహోర రాజా. అండ్ వీళ్ళు ఏంటంటే ఒక ఈవెంట్ అయితే జరగదు. లైక్ ఎలా అంటే వీరే కాలేజ్కి ఇంకా టాపరు, అలాంటి వ్యక్తి హితేష్ రెడ్డి అనేటోడు. ఏంటి ఇంకోటి బాగా పాలిటిక్స్ బాగా తెలుసు, ఎవరి పార్టీకి బాగా తెలుసు, అది నల్గొండ స్పెషాలిటీ. దీని దగ్గర ఇంకోటి ఏంటంటే కాలేజ్కి నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నల్గొండ నుంచి సికింద్రాబాద్కు వాడు అప్ అండ్ డౌన్ చేసేవాడు. సేమ్ మార్నింగ్ 5:30కి నారాయణగిరి ఎక్కి 5:30 కూడా కాదు, 5:30కి ఏదో ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కి వాడు కాలేజ్ టైంకి వాడు సికింద్రాబాద్లో ఉండేటోడు. మళ్ళీ ఈవినింగ్ పల్నాడుకి వాడు రిటర్న్ అయ్యేటోడు. వాడు నారాయణగిరి కాదు, నారాయణగిరి కాదు. సో రిటర్న్ ఏదైతే వైజాగ్ నుంచి వచ్చేది, అది విశాఖ అవ్వచ్చు, లేకపోతే కాకినాడ పోర్ట్ అవ్వచ్చు, ఆ ట్రైన్ ఎక్కి వాడు అప్ అండ్ డౌన్ చేస్తాడు. మళ్ళీ పల్నాడుకి కానీ విశాఖ కానీ వాడు నల్గొండకి వచ్చేటాడు. మొత్తం 1.5 hours జర్నీ. అది కూడా జనరల్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు, అయ్యగారు కాదు, పెద్ద దండం నీ ఓపికకి. బట్ ఎనీవే అయ్యగారు అయితే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఫోన్ కూడా ఎత్తట్లేదు. చాలా రోజులు అయింది అయ్యగారితో మాట్లాడాలి. ఇప్పుడు చూసినారు కదా నల్గొండ స్టేషన్లో అయితే ఇప్పుడు రీచ్ అయింది ట్రైన్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్.
ఆల్మోస్ట్ సికింద్రాబాద్ ఇక్కడ నుంచి నల్గొండ నుంచి సుమారు నల్గొండ సికింద్రాబాద్కు సుమారు 110 కిలోమీటర్స్ అయితే ఉన్నది. 110 ఆర్ 113 కిలోమీటర్స్ అయితే ఉన్నది. సో చూద్దాం. అప్రాక్స్ ఈ ట్రైన్ స్పీడ్ కూడా 110 ఆర్ 110 లోపలనే ట్రైన్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడే ట్రైన్ ఆగింది 1 సెకండ్ అంటే ఇంచుమించు 20 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ఆపుతున్నారు ట్రైన్ స్టాప్ కూడా. సో లైట్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ ఉన్నది. సో మనం మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాం. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు నల్గొండ నుంచి. ఈ లైట్ ఫెయిల్యూర్తో అయితే స్టేషన్ మొత్తం చీకతో అయితే ఉన్నది. చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ టైం వచ్చేసి నా వాచ్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో టైం వచ్చేసి 8:55 అవుతుంది. ఇంచుమించు 5 మినిట్స్ ఉన్నాము. మ్యాక్సిమం అయితే ఇంకొక గంటన్నరలో మనం సికింద్రాబాద్ అయితే రీచ్ అవ్వచ్చు. చూద్దాం ఎంతసేపు తీసుకెళ్తాడు చూడాలి. మొత్తం స్టేషన్ మొత్తం అప్గ్రేడ్ అయితే అవుతుంది కొత్తగా. ప్లాట్ఫామ్ 1 దగ్గర అయితే ట్రైన్ అయితే ఆపాడు. సో మొత్తం స్టేషన్ మొత్తం అప్గ్రేడ్ అయితే అవుతుంది. సో నారాయణాద్రి ఒకటి విశాఖ కానీ విజయవాడ మీద గుంటూరు మీద చిన్న ట్రైన్ మొత్తం ఏదైనా నల్గొండ అయితే కంపల్సరీ. సో కొన్ని ట్రైన్లు మాత్రం వరంగల్ కాసేపేట మీద అయితే వెళ్తుంది. సో బాగా నల్గొండ అది వెళ్తాం సార్. అది స్టేషన్ వెళ్ళిపో మన వెళ్ళిపోవాలి. ట్రైన్ కోసం మాకు ఇంతసేపు ఆపింది. $2,000 years later.